26 నవంబర్ 2008 రాత్రి 9:40 ముంబై నగరం. సముద్రపు అలలను చీల్చుకుంటూ 10 నీడలు కొలాబా తీరంలో అడుగుపెట్టాయి. చేతుల్లో AK-47 తుపాకులు, వీపుపై బరువైన బ్యాగ్, కళ్లలో ఒకే ఒక్క క్రూరమైన లక్ష్యం: వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలు తీయడం. ఆ రాత్రి ముంబై నగరానికి తెలీదు, రాబోయే 60 గంటలు ఈ నగరం యొక్క చరిత్రను ఎప్పటికీ మార్చేయబోతున్నాయని. CST స్టేషన్లో విచక్షణారహితంగా కాల్పులు, కామా హాస్పిటల్ వెలుపల శవాల స్తూపాలు, లియోపోల్డ్ కేఫ్లో రక్తంతో తడిసిన కుర్చీలు. కానీ వీటన్నింటికంటే పెద్ద లక్ష్యం తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్. తాజ్ హోటల్ ఒక చక్రవ్యూహం. తాజ్ హోటల్ ప్రధాన ద్వారం వద్ద మొదటి బుల్లెట్ పేలినప్పుడు లోపల 450 మందికి పైగా అతిథులున్నారు. విదేశీయులు, వ్యాపారవేత్తలు, కుటుంబాలు, చిన్నపిల్లలు. ఉగ్రవాదులు హోటల్లోని ప్రతి అంతస్తును తమ కోటగా మార్చుకున్నారు. తాజ్ హోటల్ ఏమీ సాధారణ భవనం కాదు. 6 అంతస్తులు, 560 గదులు, వందలాది కారిడార్లు, రహస్య మెట్లు. 100 ఏళ్ల నాటి ఆ గోడలు ఎన్నో రహస్యాలను తమలో దాచుకున్నాయి. ఉగ్రవాదులు ఈ చక్రవ్యూహాన్ని తమ ఆయుధంగా మార్చుకున్నారు. ఎంట్రీ ఆఫ్ NSG, నేషనల్ సెక్యూరిటీ గార్డ్. ఢిల్లీలో NSG అలర్ట్ సైరన్ మోగింది. NSG, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, భారతదేశపు అత్యంత ప్రమాదకరమైన బ్లాక్ క్యాట్ కమాండోలు. మిగతా శక్తులన్నీ చేతులెత్తేసినప్పుడు మాత్రమే వీరిని రంగంలోకి దించుతారు. ఆవేశంగా కమాండింగ్ వాయిస్తో 27 నవంబర్ ఉదయం NSG యొక్క 51 SAG యూనిట్ ముంబై చేరుకుంది. కమాండెంట్ తన టీంకు పరిస్థితిని వివరిస్తూ ఇలా అన్నారు: తాజ్ హోటల్ లోపల ఎంతమంది ఉగ్రవాదులున్నారు? స్పష్టత లేదు. ఎక్కడ దాక్కున్నారు? స్పష్టత లేదు. ఎంతమంది బందీలున్నారు? స్పష్టత లేదు. తెలిసింది ఒక్కటే: లోపలికి వెళ్ళాలి, ఎదురొచ్చిన శత్రువును అంతమొందించాలి. లోపలి దృశ్యాలు మరియు రెస్క్యూ. NSG కమాండోలు మొదటిసారి లోపలికి అడుగుపెట్టినప్పుడు వారు చూసిన దృశ్యాలు వారి ట్రైనింగ్లో కూడా ఎప్పుడూ లేవు. కాలిపోయిన కారిడార్లు, పగిలిన అద్దాలు, ప్రతి మూల నుండి వస్తున్న పొగ, గోడలపై రక్తపు మరకలు. ఒక కమాండో ఆ తర్వాత గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పారు: మేము వేసే ప్రతి అడుగు ముందు మాకు తెలియదు తలుపు వెనక ఉన్నది బందీనా లేక బాంబా అని. అప్పుడే 3వ అంతస్తులోని ఒక గది నుండి చిన్న శబ్దం వినిపించింది. కమాండోలు ఆగారు. మెల్లగా తలుపు దగ్గరకు వెళ్ళి తలుపు బద్దలు కొట్టారు. లోపల ఒక వృద్ధ దంపతులు గది మూలలో భయంతో వణికిపోతూ కూర్చునున్నారు. గత 18 గంటలుగా చుక్క నీరు లేకుండా, ఎలాంటి శబ్దం చెయ్యకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. చివరి పోరాటం. కాని పై అంతస్తుల్లో అసలు యుద్ధం ఇంకా మిగిలే ఉంది. 28 నవంబర్ మధ్యాహ్నం 6వ అంతస్తు. ఉగ్రవాదులు ఒక సూట్ గదిలో బందీగా ఉన్నారు. వారి వద్ద గ్రెనేడ్లు ఉన్నాయి, RDX ఉంది. చచ్చేలోపు వీలైనంత ఎక్కువ నష్టం చెయ్యాలనేదే వారి కుట్ర. NSG చుట్టూ ముట్టడి చేసింది. కమాండర్ నుండి ఆదేశం వచ్చింది: ఇక వేచి ఉండేది లేదు. తలుపు బద్దలు కొట్టడమే ఆలస్యం. ఇరువైపులా భీకరమైన కాల్పులు ప్రారంభమయ్యాయి. గ్రెనేడ్లు విసిరారు. ఆ పేలుడు ధాటికి అంతస్తు మొత్తం కంపించింది. 2 కమాండోలు గాయపడ్డారు. అయినా వారు వెనకడుగు వెయ్యలేదు. పొగ తొలగిపోయే సమయానికి ఉగ్రవాదుల ఆట ముగిసింది. ముగింపు: 29 నవంబర్ 2008 ఉదయం 8 గంటలు. తాజ్ హోటల్ పైభాగంలో భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. పాటు జరిగిన ఆ పోరాటంలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. NSGకి చెందిన 2 వీర కమాండోలు అమరులయ్యారు. కాని వందలాది ప్రాణాలను కాపాడారు. తాజ్ హోటల్ గోడలు ఈ రోజుకు ఆ గాయాలను మోస్తూనే ఉన్నాయి. కాలిపోయి పగిలిపోయినా అవి నీటికి గంభీరంగా నిలబడే ఉన్నాయి. ఆ రాత్రి ప్రాణాలకు తెగించి పోరాడిన మన కమాండోలలాగే. ఇది కేవలం ఒక ఆపరేషన్ మాత్రమే కాదు. ఇది తుపాకీ తూటాలతో కాదు, కేవలం గుండె ధైర్యంతో భారతదేశం శత్రువుకు ఇచ్చిన గట్టి సమాధానం.